హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఓటర్ ఐడి కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ లేకుంటే ఎక్కడికి వెళ్లకుండా మన యొక్క మొబైల్ని లింక్ చేసుకొని వెంటనే మన యొక్క ఓటర్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ మొత్తం మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఓటర్ హెల్ప్ లైన్ సంబంధించి గూగుల్ క్రోమ్లో అయితే మనం టైప్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే రావడం అవుతుంది. ఇక్కడ మీరు లాగిన్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలండి మీ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా. మీ యొక్క మెయిల్ ఐడి ద్వారా లాగిన్ అయితే చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలని చెప్పేసి ప్రీవియస్లో ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఇక్కడ మనకి ఎపిక్ కార్డ్ డౌన్లోడ్ అని చెప్పేసింది కదా. ఆప్షన్ టాప్ చేసినట్టే మనకి ఇక్కడ నేను లాగౌట్ అయితే చేయడం. కొత్తగా ఎవరైనా లాగిన్ క్రియేట్ చేసుకోవాలంటే కన్నా సైన్ అప్ చేసి ఇక్కడ మనకి లాగిన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను లాగిన్ క్రియేట్ చేశాను కాబట్టి ఇక్కడ మనకి మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ద్వారా లాగిన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ మన యొక్క పాస్వర్డ్ మన యొక్క యూజర్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. నా యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మనకి పాస్వర్డ్ అనేది నేను ఎంటర్ చేస్తున్నానండి. ఎంటర్ చేసి ఇక్కడ మనకి క్యాప్సా కోడ్ అయితే ఉంటుంది. క్యాప్సా కోడ్ అనేది ఇక్కడ మీకు ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఏదైతే మనం మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఎవరికైనా ఓటర్ ఐడి కార్డు కావాలంటే కన్నా మీకు డౌన్లోడ్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏమైనా కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. వాటికి అయితే ఛార్జెస్ అయితే ఉంటుందండి. మీరు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు నాతో కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ మనం రిక్వెస్ట్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే ఏదైతే ఇక్కడ మొబైల్ నెంబర్ మనం ఇచ్చామో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుందండి. ఓటీపీ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ మనకి వెరిఫికేషన్ లాగిన్ అని చెప్పేసింది కదా. ఆప్షన్ ట్యాప్ చేసిన వెంటనే మనకి ఓటర్ ఐడి సంబంధించి లాగిన్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా సింపుల్గా మన యొక్క మొబైల్లో మనమే చేసుకోవచ్చు అండి, ఎక్కడికి వెళ్ళకుండా. మొబైల్ నెంబర్ లింక్ లేకుండా కూడా మీకు విత్ ప్రూఫ్తో ఈ వీడియో మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనం లాగిన్ అయినాం. లాగిన్ అయితే మన పేరు మీద లాగిన్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి మన యొక్క ఓటర్ ఐడి కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉందా లేదని చెప్పేసి తెలుసుకోవచ్చు. ఇక్కడ ఎపిక్ డౌన్లోడ్ కార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకి రెఫరెన్స్ ఐడి నెంబర్ ద్వారా కానీ, అంటే మీరు అప్లై చేసుకున్నప్పుడు రెఫరెన్స్ ఐడి నెంబర్ వస్తుంది. లేకుంటే మీ దగ్గర ఓటర్ ఐడి నెంబర్ ఉంటుంది కదా. ఆ ఓటర్ ఐడి నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి, అంటే ఎపిక్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసి ఇక్కడ మన యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎనీబడి అండి, తెలంగాణ కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎవరైనా కానీ మీకు ఓటర్ ఐడి కార్డు కావాలనుకుంటే నేను స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు డౌన్లోడ్ చేస్తాను. వాటికి అయితే ఛార్జెస్ ఉంటుంది. ఇక్కడ నేను మరొక స్టేట్ అయితే సెలెక్ట్ చేసి సర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ రిజిస్టర్ లేదని చెప్పేసి రానుంది. ఫామ్ 8 అనేది మనం ఓపెన్ చేసి ఆ యొక్క మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకుంటే మనకి వెంటనే ఓటర్ ఐడి కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ కూడా జరిగింది ఒక మెసేజ్ అలర్ట్. మీకు మొబైల్ నెంబర్ లింక్ లేదండి. మీరు వెంటనే ఫామ్ 8 అయితే ఓపెన్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి అని చెప్పేసి రావడం అవుతుంది. ఇక్కడ మనం ఈ పర్సన్కి అయితే మొబైల్ నెంబర్ అనేది లింక్ లేదు కాబట్టి మరొకసారి నేను బ్యాక్ వచ్చేసి మొబైల్ నెంబర్ ఏ విధంగా లింక్ చేయాలి అలాగని చెప్పేసి మీకు చూపిస్తాను ఇప్పుడు. ఫామ్ 8 అనేది మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఫామ్ 8 అయితే ఉంది కదా. స్క్రోల్ చేసుకుంటారండి. మనకి రైట్ సైడ్ కార్నర్లో మనకి ఇక్కడ ఫామ్ 8 అని చెప్పేసి ఉంది. ఆ ఫామ్ 8 మీద మనం అప్లికేషన్ అనేది ఓపెన్ చేయాలి. ఇక్కడ నుంచి ప్రాసెస్ అనేది చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు పర్మనెంట్గా ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి. ఒకసారి మనం అప్డేట్ చేయడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. నేను ఇక్కడ ఫామ్ 8 అయితే ఓపెన్ చేసిన వెంటనే అప్లికేషన్ ఫర్ అని చెప్పేసి షెల్ఫ్, అలాగే ఆధార్ ఎలక్ట్రోడ్ అని చెప్పేసి రావుతుంది. షెల్ఫ్ అంటే ఎవరైతే మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా, మీ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా, ఈమెయిల్ ద్వారా లాగిన్ అవుతారో వారి యొక్క ఐడి నెంబర్, ఎఫెక్ట్ నెంబర్ అయితే రాదు. ఆధారాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఎనీబడి ఎవరిదైనా కానీ వారి యొక్క ఎఫెక్ట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ అంటే మీ యొక్క ఓటర్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మన మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకొని వెంటనే ఓటర్ ఐడి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే పర్సన్ యొక్క డీటెయిల్స్ మొత్తం మనకి రావడం జరుగుతుంది. సీరియల్ నెంబర్తో సహా రావడం. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే వస్తాయి. సెకండ్ ఆప్షన్ అనేది టిక్ చేయండి. టిక్ చేసి ఇక్కడ మనకి ఓకే అనే ఆప్షన్ ఉంది కదా. ఓకే మీద క్లిక్ చేయండి. కరప్షన్ సంబంధించి మనం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మీకు నేమ్ తప్పున్నా కూడా ఏం తప్పున్నా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రధానంగా మనకి ఓటర్ ఐడి కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి మొబైల్ నెంబర్ సంబంధించి ఇక్కడ మనకి 4 స్టెప్స్ ఉంటాయి. ఈ 4 స్టెప్స్ అనేది మనం కంప్లీట్ చేయాలి ప్రాసెస్ అనేది. చూడండి, ఇక్కడ మనకి స్టేటు, అలాగే డిస్టిక్, అలాగే మన యొక్క నియోజకవర్గం రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి డీటెయిల్స్ మొత్తం అయితే రావడం జరుగుతుందండి. పేరు, వారికి సంబంధించి ఎఫెక్ట్ నెంబరు, మొత్తం డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి మొబైల్ నెంబరా, జెండర్ ఏమైనా తప్పు పడిందా, డేట్ ఆఫ్ బర్త్ లేదంటే రిలేషన్ ఏమైనా తప్పు పడిందా, ఏదైనా ఎనీవన్ అని మీరు అప్డేట్ చేసుకోవచ్చు అండి ఆన్లైన్లో. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. మరొకసారి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. మీరు డైరెక్ట్గానే చేయొచ్చు, లేదంటే మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టే చూడండి, ఇక్కడ మనకి నేమ్ కరప్షన్ కావాలా, జెండర్ కరప్షనా, డేటాబేస్ కరప్షనా, రిలేషన్ సంబంధించి అని చెప్పేసి అవుతుంది. ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలి కాబట్టి
సో మొబైల్ నెంబర్ లింక్ లేదు కాబట్టి మన యొక్క ఓటర్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ చేసి వెంటనే మన యొక్క మొబైల్ నెంబర్ ద్వారా మన యొక్క ఓటర్ ఐడి అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ పర్మనెంట్గా ఉన్నటువంటి మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నానండి. సో ఇది మర్చిపోకండి. ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే మనం ఏ రోజు చేసామో ఆ డేట్ అనేది ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. సో 8వ తేదీ అంటే ఈరోజు ఉదయం చేయడం జరిగిందండి. సో ఇక్కడ మనకి ప్లేస్ అనేది అడుగుతుంది. సో మీ యొక్క విలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంది. ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఒక క్యాప్చా కోడ్ అయితే వస్తుంది. సో క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ ఏదైతే మనం మొబైల్ నెంబర్ ఇచ్చింటామో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుందండి. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. సో నేను ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీని క్లిక్ చేస్తున్నాను. సో మరొకసారి మనకి క్యాప్చా కోడ్ రాంగ్ అని చెప్పేసి రావడం ఉంది. సో మరొకసారి నేను క్యాప్చా కోడ్ అయితే ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసి సెండ్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే ఏదైతే మనం మొబైల్ నెంబర్ ఇచ్చింటామో ఇప్పుడు అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుందండి. సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ మనకి ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని చెప్పేసింది కదా. సో ప్రివ్యూ అండ్ సబ్మిట్ని క్లిక్ చేసిన వెంటనే మన యొక్క ఓటర్ ఐడికి సంబంధించి చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది ఫామ్ 8 సంబంధించి డీటెయిల్స్ మనం ఏమైనా తప్పుగా ఇచ్చామా కరెక్ట్ ఇచ్చామా అని చెప్పేసి మనం మొత్తం దీంట్లో చూసుకోవచ్చండి. సో మన యొక్క ఎఫెక్ట్ నెంబర్, మన యొక్క పేరు, అలాగే మన యొక్క అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం అయితే రావడం జరుగుతుంది. సో మీకు ఏమైనా తప్పున్నా కూడా కింద మీకు ఎడిట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది, ఏమైనా మిస్టేక్ చేసినా కూడా. సో ఇక్కడ చూడండి మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకి కీప్ ఎడిటింగ్ అని చెప్పేసి లాస్ట్లో ఉంది కదా. సో అది కూడా మనం వెంబడే ఏమైనా తప్పుగా మెన్షన్ చేసినా కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ సో మనకి కీప్ ఎడిటింగ్ అని చెప్పేసి సో అలాగే మనం చేసిన డేటు ప్లేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ అప్లికేషన్ ఫామ్ 8 అనేది సబ్మిట్ అయ్యి మనకి వెంటనే మొబైల్ నెంబర్ అనేది లింక్ అవ్వడం జరుగుతుందండి. సో సింపుల్గా ఈ విధంగా మీ యొక్క మొబైల్ని మీరే చేసుకోవచ్చు. మీకు రాకుండా నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను చేసైతే ఇస్తాను. దానికి సంబంధించి ఛార్జెస్ అయితే చలాన్ అయితే ఉంటుందండి కంపల్సరీగా. సో మీరే చేసుకున్న పడితే ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు, ఫ్రీగా ఆన్లైన్లో చేసుకోవచ్చు. సో ఈ విధంగా అన్ని అప్లికేషన్స్ సబ్మిట్ చేసిన వెంటనే మనకి కన్ఫర్మ్ చేస్తారని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేసిన వెంటనే మనకి రెఫరెన్స్ ఐడి నెంబర్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మన యొక్క టార్క్ రెఫరెన్స్ ఐడి నెంబర్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో మన డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ ఉంది కదా, సో అది డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. సో ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే మన యొక్క అప్లికేషన్ ఫామ్ 8 అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనము మన యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చాం కదా, ఇప్పుడు మనకి డౌన్లోడ్ ఎఫెక్ట్ నెంబర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే ఇప్పుడు మనం లింక్ చేశామో ఆ పర్సన్ యొక్క ఓటర్ ఐడి నెంబర్ అనేది మరొకసారి ఎంటర్ చేస్తున్నాను అండి. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేయొచ్చా లేదని చెప్పేసి ఇప్పుడు మీకు చూపిస్తాను విత్ లైవ్ ప్రూఫ్తో. సో ఇక్కడ నేను ప్రజెంట్గా ఇక్కడ ఓటర్ ఐడి నెంబర్ అయితే ఎంటర్ చేయడం జరిగింది. సో ఎంటర్ చేసి ఇక్కడ మన యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. సో మీకు సంబంధించి మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకొని సర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ మనకి ఫామ్ 8 అనేది మనకి అప్డేట్ అవ్వడం జరిగింది. సో మొబైల్ నెంబర్ కూడా లింక్ అవ్వడం జరిగింది. ముందుగా చూపించిన విధంగా మనకు రెడ్ కలర్లో అయితే చూపించడం జరిగింది. ఇప్పుడు మనకి మొబైల్ నెంబర్ లింక్ అయింది. సెండ్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మొబైల్ నెంబర్కి ఏదైతే ఇప్పుడు అప్డేట్ చేశామో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ అనేది ఎంటర్ చేసి వెరిఫై చేసిన వెంటనే మన యొక్క ఓటర్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మన యొక్క ఇన్ఫర్మేషన్ అనేది 10 మందికి షేర్ చేయడం జరుగుతుంది యూట్యూబ్. సో ఇప్పుడు చూడండి సింపుల్గా మన యొక్క ఓటర్ కార్డ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా. సో ఇదండి ఈ వీడియోని అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే మీతోటి మిత్రులకు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. మీకు ఏమైనా ఓటర్ ఐడి కార్డు కావాలనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో నా నెంబర్ ఇక్కడ మీకు డిస్ప్లే మీద ఇస్తాను. ఇదండి వీడియోని అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.